హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఒకప్పుడు సిద్ధార్థ్ మూవీస్ టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉండేది. వరుసగా లవ్, రొమాంటిక్ సినిమాల్లో నటిస్తూ అమ్మాయిల డ్రీమ్ బాయ్గా మారాడు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ అచ్చం తెలుగు కుర్రాడిలాగే ఉండేవాడు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట, చుక్కల్లో చంద్రుడు, ఓయ్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెదరని ముద్ర వేశాడు. ఇటీవల సిద్ధార్థ్ సినిమాలకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. ఆ మధ్య ఆయన నటించి నిర్మించిన చిన్న మూవీ తమిళంలో హిట్ అయినా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ సిద్ధు ఇంకా ఫామ్లోనే ఉన్నాడనే విషయాన్ని మాత్రం గుర్తు చేసింది. సిద్ధార్థ్కు రెండో పెళ్లి అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే సిద్ధార్థ్కి పెళ్ళై ఓ కొడుకు ఉన్నాడనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. 2003లోనే మేఘన అనే అమ్మాయితో పెళ్ళయింది. 4 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసిన ఈ జంట కొన్ని కారణాల వల్ల 2007లో విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తర్వాత సిద్ధు పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం సాగించి కొన్నాళ్ల తర్వాత విడిపోయాడు. ప్రస్తుతం అదితిరావు హైదరీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ లవ్ బర్డ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను లండన్లో ఘనంగా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెళ్లి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.